అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుయేతన మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. మొన్ననే చూసారు లోకల్ బై నాని అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేస్తారు అనేసి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మొన్న మళ్ళా చూసారు భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు పడడం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ అయితే మొత్తం పరారులో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు హర్ష సాయి మీద కేసు అయింది. తర్వాత నిన్ననే నా అన్వేష్ అంటే అందరికీ తెలుసు, పెద్ద యూట్యూబరు. సో ఆయన ఏం చేసిండంటే ఇమ్రాన్ అన్న అనేసి ఇక్కడ ఉంటారు, ఒక బ్లాగ్స్ తీస్తుంటారు. సో బాగా ఫేమస్ హైదరాబాద్లో ఇమ్రాన్ అనేసి. సో ఆయన మీద కూడా కేసు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు అనేసి ఆయన మీద కూడా కేసు పెట్టమనేసి సర్జనార్ గారికి చేయడం జరిగింది. సో కౌంటర్ కింద ఇప్పుడు ఇమ్రాన్ కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఎందుకంటే నా అన్వేషణ వీడియోస్లలో మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ వస్తున్నప్పుడు కూడా అవి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వస్తున్నాయి అన్నట్టు ఏదో సంథింగ్ ఒక వార్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ యూట్యూబ్ స్టార్స్ అందరు ఎట్లా అయిందంటే వాళ్ళ ఫేమ్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వాళ్ళది ఎట్లుందంటే ఓకే వీళ్ళకి ఫేమ్ ఉంది, సో వీళ్ళని ఫేమ్ని యూజ్ చేసుకోవాలనేసి వాళ్ళు కొంచెం పైసా ఆశ చూపించి సో ప్రజల్ని మోసం చేయాలన్నట్టు చూపిస్తే వీళ్ళేందో గుడ్డిగా నమ్ముతారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకు తెలుసు అరే బెట్టింగ్ యాప్స్లలో లాస్ అవుతుంది, కొంతమంది జీవితాలు నాశనం అయితే, కొంతమంది సూసైడ్లు చేసుకుంటారు అని తెలిసి కూడా వీళ్ళు ఏంటంటే పైసకు కకృతి పడి, పైసకు ఆశపడి, అత్యాశపడి సో ఇట్లా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. వాళ్ళకి ప్రజల జీవితాన్ని నాశనం చేస్తారు. ఎవరెవరైతే వీళ్ళ మంచి వీడియోస్ని చూసి ఫాలో అవుతుంటారో వాళ్ళందరినీ వీళ్ళు నాశనం చేస్తారు. అది వీళ్ళకి అర్థమవుతలేదు. కొంతమంది ఒక మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తారు, కొంతమంది మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేస్తారు జనాలకు, అది మంచిదే. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే యూట్యూబ్ స్టార్స్ కానీ ఎవరైనా కానీ ప్రజలకు ఒక మంచి కంటెంట్ ఇస్తే అది 100% ప్రజలు కూడా తీసుకుంటారు. కానీ మీరు ఇట్లా బెట్టింగ్ యాప్స్ కానీ ఇల్లీగల్ యాప్స్ కానీ ఇట్లా ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు దాంట్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని, కొంతమంది చెప్పుకోలేక ఏం చేయలేక సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా జరుగుతున్నాయి బయట. అవన్నీ చూస్తారు. అవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు ప్రమోట్ చేస్తారు? అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు దగ్గర ఒక వన్ ఇయర్ కాదు కదా, ఒక 2 years నుంచి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక రణరంగం అయితే బయట నడుస్తుంది. అందరికీ తెలుసు అరే బెట్టింగ్ యాప్స్ మీద చాలా గట్టిగా నడుస్తుంది బయట. సో దీన్ని తగ్గియాలనే ఆలోచన కూడా లేదు. పోతే పోనీ ఎవడు ప్రజలు ఏమైపోతే నేను బాగున్నాను లేదా, నాకు ఇంట్లో పైసలు పడ్డాయా లేదు. భయ్యా సన్నీ యాదవ్ అయితే 30 కోట్లు సంపాదించినట్ట, మొత్తం ఆస్తులు చెప్తున్నాడంట. ఇమ్రాన్ కూడా 20 కోట్ల స్కామ్ చేసిన అనేసి నా అన్వేషణ వీడియోస్లో వచ్చింది. తర్వాత ఇప్పుడు చాలామంది ఇట్లా స్కాములు అంటే జస్ట్ ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కొన్ని లక్షలు, ఎందుకంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కొంతమంది పెద్ద యూట్యూబర్లకు, పెద్ద స్టార్లకు ఏం చేస్తారంటే వీళ్ళు 60 లక్షలు, ₹1 కోటి ఇట్లా వాళ్ళు పేమెంట్ చేస్తారు. సో దానికి ఏముంది, ఒక 10-20 వీడియోలు చేసారనుకో ఆటోమేటిక్గా కోటీశ్వర్లే. సో అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని మోసం చేస్తారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. దీన్ని ఇప్పుడు అన్వేష్ ఇక్కడ, తర్వాత సజ్జనార్ గారు, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏంటంటే సజ్జనార్ గారు కూడా చాలా గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఇటువంటి ప్రజల్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లా మోసం చేస్తారో వాళ్ళని ఎవరు తప్పుదోవ పట్టిస్తారో లోకల్ బై నానిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు పెట్టడం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు పరారులో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు హర్ష సాయి మీద కూడా ఈ రోజు ప్రజెంట్ కేసు సైబరాబాద్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే హర్ష సాయి కూడా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం జరిగింది. వీడియోలో మనకు తెలుసు, నేను చూసిన చాలా బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇమ్రాన్ కూడా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది. ఇట్లా అందరు ఏమైపోయిందంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు మేము బాగుంటే చాలు అనే ఒక భావంతో పోతారు. అదే అర్థమైతే పాయింట్ బయట ఏం జరుగుతుందని. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి కొంతమంది ముందుకు వస్తారు, యాడ్స్ వస్తాయి, యాడ్స్ అందరికి వస్తాయని కాదు, కానీ ప్రజల్ని అరే ఇది ఒక తప్పుదో పట్టచ్చు అని అనిపించినట్టు కొంచెం ఆపుకోవచ్చు, ఏముంది అంటే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పైసా మనకు వస్తుంది, లాస్ అయ్యేది ప్రజలు లాస్ అవుతారు, మేము లాస్ అవుతాం కదా అనే మైండ్ సెట్తో అందరు ముందుకు పోతారు. ఇప్పుడు అది మానుకోవాలి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నా దృష్టిలో కూడా చాలామంది ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు. వాళ్ళందరినీ ఒక లిస్ట్ చేసిన నేను కూడా వాళ్ళందరినీ లిస్ట్ చేసిన. ఆ లిస్ట్ నేను మొత్తం సజ్జనార్ గారికి ఇస్తాను, 100% ఇస్తాను. నేను ఒక 15 మెంబర్స్ దాకా లిస్ట్ చేసిన. నాకు చూసిన చాలామంది ఎవరెవరైతే ఎక్కువ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారో వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో స్క్రీన్ షాట్స్ వాళ్ళు ఎక్కడ డిలీట్ చేయకుండా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా జరుగుతుందనేసి అందరూ ఏవేవి చేశారో అన్ని డిలీట్ చేస్తారు భయంతోనే. ఎందుకంటే భయంతో డిలీట్ చేసిన ఆల్రెడీ వాళ్ళ వల్ల లాస్ అయిన ప్రజలైతే లాస్ అయ్యారు కదా, వాళ్ళ వల్ల ఎన్ని జీవితాలు కోల్పోయినాయో ఏమో తెలియదు కదా. కాబట్టి అందుకే అన్ని స్క్రీన్ షాట్ కొట్టి అన్ని రెడీగా పెట్టా. సో అన్ని ప్రూఫ్ తీసుకుపోయి సజ్జనార్ గారికి ఇస్తా.
సో మొత్తం ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ప్రజల్ని నాశనం చేయాలని, ప్రజల్ని ఇట్లా తప్పుదోవ పట్టాలని, ప్రజల్ని ఇట్లా మొత్తం స్కామ్లో ఇరికిచ్చేటట్టు చేస్తారో వాళ్ళందరినీ 100% జైల్లో ఇరికిచ్చే బాధ్యత నేను కూడా తీసుకుంటా ఇప్పటి నుంచి. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయకపోయినా పర్లే, అన్యాయం మాత్రం చేయదు. ఇది పాయింట్. న్యాయం చేయకపోయినా పర్లే, వాళ్ళ కోసం నువ్వు ఏం చేయకపోయినా పర్లే, కానీ వాళ్ళకు అన్యాయం మాత్రం చేయదు. వాళ్ళ బతికేదో వాళ్ళ బతకని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఏదో నువ్వు తెచ్చి ఇరికియడం చాలా అంటే చాలా తప్పు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఉసురులు మీకు తగులుతాయి. అది మీకు అర్థమైతలేదు. ఇట్లా మొత్తం చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు. చాలా మంది ఒక స్క్రాప్ తయారైంది మొత్తం అయితే, నిజం చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చేస్తారో మీ ఫ్రెండ్స్లో కానీ, మీ పేరెంట్స్లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్ ఎవరున్నా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఏ బెట్టింగ్ యాప్స్ వాడకండి. పోలీస్ అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఎవరైనా కానీ యాప్స్ కానీ ప్రమోషన్ చేస్తే మాత్రం గట్టిగా మా వీసీ మీడియాకి కమెంట్ చేయండి. మా వీసీ మీడియా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. వాళ్ళ స్క్రీన్ షాట్తో సహా నేను సజ్జనార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నా. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.